మిత్రులారా, ఈ న్యూస్ చూడండి ఒకసారి. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాలో పాల్గొన్నటువంటి సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతా అటవీ సంపదను అంబానీ ఆదానీలకు కట్టబెట్టేందుకే ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులను చంపుతున్నారని చెప్పేసి ఈయన గారు కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలన్నీ కూడా చేసినాడు. ఈయనంటే నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం గౌరవం అనేది ఉంటా వచ్చేది. అంటే ఈ నారాయణమూర్తి గారు మాట్లాడే దాన్ని బట్టి ఈయన అర్బన్ నక్సలైట్ అనుకోవచ్చా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నిజంగా వీళ్ళు ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఎన్ని రాజకీయ పార్టీలు లేవు, వీళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఉన్నాయి కదా. మరి మీరు రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోవచ్చు కదా. అడవుల్లో ఆయుధాలను పెట్టుకొని దొంగలాగా ఉండడం ఎందుకు? ఎందుకంటాలే ఎంతో మంది గిరిజనుల, ఎంతో మంది పోలీసుల, ఎంతో మంది కేంద్ర బలగాల ప్రాణాలు తీస్తున్నటువంటి మావోయిస్టులకు సపోర్ట్ చేయడం కూడా భారతదేశంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈయన గారు చెప్పడము, అడిగిన వాడు నక్సలైట్ అంట, అడగని వాడు ఆల్ రైట్ అంట. ఏం కథలో కహానీలో చూడండి. ఏంటో మరి మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోయి ఇలా ఉండదు. కానీ ఇదే గనక ఏ చైనాలోనో లేకపోతే అరబ్ దేశాల్లోనైతే మాట్లాడిన వాళ్ళకు ఏమైందో మీకు కూడా బాగా తెలుసు. అది